టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. కపిలేశ్వరపురం శ్రీరాంపురం ప్రధాన రహదారి దశాబ్దాలుగా మరమ్మతులకు నోచుకోక అధ్వానంగా మారింది. కంకర రాళ్లు పైకి లేచి నిత్యం ప్రమాదాలకు కారణమవుతూ ఉండడంతో విద్యార్థులు, రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిసర గ్రామాల ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులను వెంటనే స్పందించి రహదారికి నూతన నిర్మాణ పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. చీపురుపల్లి సమీపంలోని మెరకముడిద, సోమలింగాపురం, ఎంపాలెం గ్రామదేవత మెరకతల్లి అమ్మవారి వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో భాగంగా 3 గ్రామాల్లో అమ్మవారి ఘటాల్లో ఆలయం నుంచి వాయిద్యాలు, డప్పుల శబ్దాలతో ఊరేగించారు. ఆలయ కమిటీ ఈ వివరాలను వెల్లడించింది. నరసన్నపేట మండలం మాకివలస గ్రామానికి చెందిన టీడీపీ సభ్యుడు రావడ ఉదయ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో పార్టీ ప్రమాద బీమా కింద ఆయన కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కును పోలాకి మండలం మబ్బగంలో ఎమ్మెల్యే స్వగృహంలో అందజేశారు. మృతుడి తండ్రి రమణయ్యకు ఈ చెక్కును పార్టీ నాయకులు సమక్షంలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. కపిలేశ్వరపురం మండలంలో దట్టమైన మంచు కురిసింది. గ్రామీణ ప్రాంతాలు ప్రకృతి రమణీయంగా మారినప్పటికీ ఈ అకాల మంచు వల్ల పంటలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారులపై పొగమంచు కారణంగా వాహనదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం చిన్నవారిగూడెం చెరువులో అక్రమ మట్టి తవ్వకాలను గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. లారీలను అడ్డుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 8 లారీలను పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ మట్టి తవ్వకాలను నిలిపివేయాలని, గ్రామ సంపదను అక్రమంగా తరలించకుండా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నెమలి వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా జరిగిన అవమానకర ఘటనపై ఎంపీ కేశినేని చిన్ని సమాధానం చెప్పాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎంఎస్పీ జాతీయ అధ్యక్షుడు మందా వెంకటేశ్వర్లు మాదిగ, ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎలీషా మానికొండ రామకృష్ణులు ఎంపీ కేశినేని చిన్నికి సోమవారం మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నియోజకవర్గ స్థాయిలో మాదిగల బలం ఏమిటో చూపిస్తామని, దళిత ఎమ్మెల్యే కొలికపొడి జోలికి వస్తే ఊరుకోమని హెచ్చరించారు. మార్కాపురం జిల్లా కేంద్రంలో మైనార్టీల కోసం 20 ఏళ్ల క్రితం ప్రారంభించిన షాదీఖానా నిర్మాణం ఇంకా పూర్తి కాలేదని ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ మహబూబా వలి అన్నారు. ప్రభుత్వాలు మారినా పనులు ముందుకు సాగలేదని, మార్కాపురం తుమ్మల చెరువులోని షాదీఖానా నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. మార్కాపురం జిల్లా తర్లుపాడు బొడిచెర్ల రహదారిలో 3 తరాలుగా గ్రామకంఠ స్థలంలో నివాసం ఉంటున్నామని, అయితే అధికారులు ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారని బాధితులు మార్కాపురం కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందజేసి తెలిపారు. గ్రామకంఠం స్థలాలకు ఎటువంటి ఆధారాలు ఉండవని, ఆధారాలుంటే చూపించమని అధికారులు అంటున్నారని వారు వాపోయారు. నెల్లూరు జిల్లా కావలి వైపు వెళ్లే హెచ్పీసీఎల్ ఆధ్వర్యంలోని ఆర్కే చౌదరి బ్రదర్ పెట్రోల్ బంక్ లో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ నైట్రోజన్ గాలికి టైరుకు 40 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇతర పెట్రోల్ బంకుల్లో ఈ సేవలు ఉచితంగా అందిస్తుండగా ఇక్కడ మాత్రం పెట్రోల్ కొట్టించుకున్న గాలికి డబ్బులు చెల్లించాల్సి వస్తుందని బాధితులు వాపోతున్నారు. ఈ వ్యవహారంపై కంపెనీ యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని ముచ్చిమర్రి ఎత్తిపోతల పథకం నుంచి శ్రీశైలం బ్యాక్ వాటర్లో విడుదల చేస్తున్నారు. 800 క్యూసెక్ల నీటిని కేసీ కెనాల్ ఆయకట్టు పంటల కోసం పంపిస్తున్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. నందికొట్కూరు, శ్రీశైలం, ఆళ్లగడ్డ ప్రాంతాల రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.